Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. నంద్యాల జిల్లా శ్రీశైలంలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లైనా నన్ను ఎందుకు జైలుకు పంపలేదు? ఇది శిల్పా వేసినటువంటి ప్రశ్న. మీ ప్రభుత్వం ఉంది కదా, నన్ను ఎప్పుడు జైల్లో పెడతావు బుడ్డా అని కూడా శిల్పా ప్రశ్నించారు. వర్ధన్ బ్యాంకులో కోట్లు దోచుకున్నానని అనడం తప్పుడు ఆరోపణ అని కూడా చెప్పారు. స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలు ధైర్యంగా నామినేషన్లు వేయాలని శిల్పా పిలుపునిచ్చారు. ఎన్నికల్లో నిలబడే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని శిల్పా చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ పొలిటికల్ హీట్ ఈ వ్యాఖ్యలతో పెరిగిందని చెప్పాలి. 2 ఏళ్ళే నన్ను సచ్చిందిలే కూర్చుందిలే ఎప్పుడే చాలంటే పలకడం అంటారు. మీకు దమ్ము ఉంటే ఇప్పుడు మనం కూడా చెప్తా ఉంటాం, మన నాయకుడేరా వర్ధన్ బ్యాంక్ చక్రపాణుడు నీకు పడతా ఇంకా శిక్ష చెప్తారు. నీకు 100 కోట్లు దోపిడీ చేశావు. 2 ఏళ్ళే నన్ను సచ్చిందిలే కూర్చుందిలే ఎప్పుడే చాలంటే పలకడం అంటారు. కనపడు ఎప్పుడేస్తావా బాబు అడుగుతున్నా నేను నన్ను జైల్లో. కార్తికేయ ఏజెన్సీ నాది దోపిడీ ఏంటివి అడ్రస్ లేవు, ఇంతవరకు అడ్రస్ కనపడలే. చక్రపాణి 1 రూపాయి ముడతాడా? చక్రపాణి ఎవరైనా ఇచ్చింది నాకు 1 రూపాయి? చక్రపాణి రెడ్డి మగసిరి ఎవరు రూపాయి తినడు, చేతనైతే రూపాయి ఇస్తాడు తప్ప 40 ఎంత ఇచ్చినాడయ్యా? మనకి ఇచ్చింది 26,000 చేతులు పెట్టాడు, 14,000 ఎగరగొట్టాడు. తల్లికి వందనం అంట. ఎవరికి వందనం? మీ తల్లికి వందనం. మా తల్లికి కాదు వందనం పెట్టింది, మీకు పంగనామం. తల్లికి పంగనామం పెట్టి ఎంత ఇచ్చినాడే జగన్మోహన్ రెడ్డి 15,000 ఇస్తా ఉంటే తను 2,000 తిన్నాడు కమిషన్ అన్నాడా లేదా? 2,000 తిన్నాడు. మన లోకేష్ బాబు ఎంత ఇచ్చినాడు? 9,000 ఒకరికి, 10,000 ఒకరికి, 13,000 ఒకరికి. దీన్ని ఏమంటారయ్యా లోకేష్ బాబు గారు? ఏమంటారు నిన్ను? ఏ జోగులకు పోయినాయి 2,000? మళ్ళీ ఎన్ని 4,000 ఏ జోగులకు పోయినాయి? 5,000 ఏ జోగులకు పోయినాయి? నీ ఇష్టం వచ్చినట్టు నీ అడ్డగోలుగా మాట్లాడతా. గ్యాసులు అంత గ్యాసే కింద. డిఎస్సి మెరిట్ లిస్టు తాప వివరాలను ఎందుకు దాచారని అడుగుతా ఉన్నా. దగాడి వేసి 15 లక్షలు స్పోర్ట్స్ కోటా పోస్టులు బేరసారాలు పెట్టారు. దగాడి వేసి పేపర్ లీక్, డేటా డిలీట్, మెరిట్ లిస్ట్ మాయం. దగాడి వేసి లోకేష్ శాఖలో లీకులతో సాగిన డార్క్ ఆపరేషన్ ఎందుకు దాచిపెట్టారని అడుగుతా ఉన్నా. నిరుద్యోగులకు వెన్నుపోటు, ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు, నిరుద్యోగ వృత్తి ఏమాత్రం కూడా లేదు. అదేవిధంగా యువత సంక్షేమం గురించేట దీనిలో మేనిఫెస్టోలో కొట్టించినారు. యువత సంక్షేమం అంట యాడ చూసిన. రైట్, శిల్పా చక్రపాణి రెడ్డి వ్యాఖ్యలతోటి ఒకంత రాజకీయ వేడి రాజుకుందని చెప్పాలి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ధరణి కిషోర్ అందిస్తారు. కిషోర్, ఏంటి, ఏ విధంగా చూడాలంటారు శిల్పా చక్రపాణి రెడ్డి వ్యాఖ్యల్ని? బుడ్డా రాజశేఖర్ రెడ్డి వర్గీయులు డిఫరెంట్ గా స్పందిస్తున్నటువంటి మాట, నా మీద చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా దీనికి సంబంధించి నువ్వు చేసావు కదా ఆరోపణలు, నన్ను ఎప్పుడు జైల్లో పెడతానో, అధికారంలో ఉంది నువ్వే కదా, ఏంటి దీనికి సంబంధించి ఏ విధంగా చూడాలి? మళ్ళీ శ్రీశైలం నియోజకవర్గంలో నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గత వారం రోజులుగా బూతు పురాణాలతో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నటువంటి నేతలు ఇప్పుడు నిరసన కార్యక్రమాల వేదికగా 2 ఏళ్ల కాలంలో ప్రభుత్వం చేసినటువంటి మోసం, అలాగే హామీలు నెరవేర్చకుండా వెన్నుపోటు ఎలా పొడిచారన్న అంశాలను ప్రజలకు వివరిస్తూనే ఇటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తన మీద ఎన్నికల సమయంలో చేసినటువంటి ఆరోపణలతో ప్రజలు మోసం చేసి గెలిచారన్న ఒక అంశాన్ని ఎస్టాబ్లిష్ చేసే విధంగా కూడా అన్ని ఆరోపణలు, అంటే గతంలో వర్ధన్ బ్యాంక్ లో 100 కోట్లు మోసం చేశారు, స్కామ్ చేశారని చెప్పి శిల్పా చక్రపాణి మీద బుడ్డా రాజశేఖర్ రెడ్డి చేసిన ఆరోపణలతో పాటు అనేక అంశాలను ఆయన ప్రస్తావిస్తూ కూడా వీటన్నిటి మీద ఎందుకు 2 ఏళ్ళైనా కూడా విచారణ చేస్తున్నా, జైల్లో పెట్టలేకపోయావు, నేను ఎక్కడ కూడా అవినీతికి పాల్పడలేదన్నది స్పష్టమైపోయింది. కాబట్టి నువ్వు అసలు ఏం చేస్తున్నావు 2 ఏళ్లలో, అసలు సూపర్ 6 పథకాలు అన్నవి కూడా ఎక్కడ అమలు అయ్యాయంటూ ఒక్కొక్క పథకం పేరు అంటే అన్ని రకాల పథకాలను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇవన్నీ కూడా జరగలేదు, యువతను మోసం చేశారు, మహిళలను మోసం చేశారు, తల్లులను మోసం చేశారని చెప్తూ అన్ని రకాల అంశాలు చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ముఖ్యంగా శ్రీశైలం నియోజకవర్గంలో చూస్తున్నట్లయితే ఇటు బుడ్డా వర్సెస్ శిల్పా చక్రపాణి రెడ్డిగా కొనసాగుతున్నటువంటి మాటల వర్షం సవాళ్ళు ప్రతి సవాళ్ళలో మాత్రం తారాస్థాయికి చేరుతున్నాయని చెప్పాలి. అయితే రానున్న మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ యొక్క సవాళ్ల తీవ్రత పెరిగింది.
కార్యకర్తలంతా కూడా ఎంతో ధైర్యంగా ఉండాలి, వారందరికీ నేను అండగా ఉంటాను. వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థలో ఖచ్చితంగా పోటీ చేస్తుంది. పార్టిసిపేట్ చేసేటువంటి అభ్యర్థులకు శిల్పా చక్రపాణి రెడ్డి అండగా ఉంటాడు, దమ్ముంటే ఆపుకోవాలి, మొత్తం కూడా మేమే మెజారిటీ స్థానాలు సాధిస్తాం, విజయం సాధిస్తామని చెప్పి ఆయన సవాల్ చేసిన పరిస్థితి. మొత్తంగా ఇటు శ్రీశైలం దేవస్థానంలో తలనీళ్ళ దగ్గర నుంచి కొబ్బరి తిప్పల వరకు అవినీతికి బుద్ధా రాజశేఖర రెడ్డి పాల్పడుతున్నాడు. అలాగే స్థానికంగా కూడా అభివృద్ధి పనులు లేవు, పీఠాధిపతులను మోసం చేస్తున్నాడు, వారిని కూడా బెదిరించి వారి నుంచి కూడా సొమ్ములు లక్షణ పరిస్థితి చేస్తున్నారు. మొత్తంగా కూడా పూర్తి స్థాయిలో ఒక అవినీతి దందాకు స్థానిక ఎమ్మెల్యే బుద్ధా రాజశేఖర రెడ్డి తెరలేపారని చెప్పి ఏం చెప్తున్నారు ధరణి కిషోర్? ఈ కామెంట్స్ కి సంబంధించి అందరి ముందు ఆ స్థాయిలో సవాల్ విసిరాడనే చెప్పాలి. నన్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తావు అనేటువంటి మాట, నన్ను ఎప్పుడు జైల్లో పెడతావు, నువ్వే కదా ఆరోపణలు చేసింది అనేటువంటి కామెంట్ అన్నారు కదా. ఏంటి ఆ వర్గీయులు ఏం చెప్తున్నారు బుడ్డా రాజశేఖర్? అంటే టీడీపీ వర్గం నుంచి వస్తున్న అంశాలు మనం పరిశీలించినట్లయితే అసలు మొదట ఈ యొక్క సవాల్ చేసింది నీవు అవినీతి చేసావంటూ గత సంవత్సర కాలంగా కూడా బుడ్డా రాజశేఖర రెడ్డి చేస్తున్నటువంటి విమర్శలు స్థానంలోనే ఇప్పుడు దీనికి తీవ్ర స్థాయిలో చక్రపాణి రెడ్డి స్పందిస్తున్న పరిస్థితి. అయితే గత వారం రోజులుగా కూడా ఈ తీవ్రత తారాస్థాయికి చేరి భూతి పురాణం ఎత్తుకోవడం, రకరకాల అంటే మనము మాట్లాడలేని భాషలు కూడా మాట్లాడుతూ ఒకరిపై అంటే శిల్పా చక్రపాణి అటాక్ చేశాడు. అంటే చక్రపాణి రెడ్డి చెప్తున్నది కానీ ఇటు బుడ్డా రాజశేఖర్ చెప్తున్నది కానీ బజారు మనుషులకు బజారు భాషనే మాట్లాడాలి అన్న కోణంలో వారు మాట్లాడుతూ ఒకరిపై ఒకరు మాట్లాడి దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి. అయితే ఈ నన్ను ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనే ప్రశ్నకు మాత్రం ఇంతవరకు బుడ్డా రాజశేఖర రెడ్డిని డీటెయిల్టువంటి సమాధానం రాలేదని చెప్పాలి. అయితే ఇదంతా కూడా మనకు గత కొన్ని రోజులుగా కూడా ఈ యొక్క సవాళ్ల ప్రతిసవాళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదంతా కూడా క్యాడర్ ను బూస్టర్ చేసుకోవడానికి 20 నెలల ఆడుతున్న ఒక పొలిటికల్ స్ట్రాటజీనా అని కొందరు భావిస్తున్న నేపథ్యం ఉన్నప్పటికీ కూడా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు, కవింపు మాటలు ఇవన్నీ కూడా క్యాడర్ ను తమ వైపు తిప్పుకోవడం, స్థానిక సంస్థల్లో తమ పట్టు సాధించుకునేందుకు శిల్పా చక్రపాణి రెడ్డి ఒక వ్యూహంగా ఈ రోజు జరిగినటువంటి చంద్రబాబు పాలనకు వెన్నుపోటు పాలనకు 2 ఏళ్ల కార్యక్రమం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడంతో మరొకసారి బుడ్డా రాజశేఖర రెడ్డి ఏ విధంగా స్పందిస్తారు అన్నది మాత్రం అత్యంత ఆసక్తికరంగా మారింది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ధరణి కిషోర్. ఇక నంద్యాల జిల్లా శ్రీశైలంలో రాజకీయ సెగలు ఈ కామెంట్స్ తో రాజుకున్నాయని చెప్పాలి. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డికి మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి బహిరంగంగా సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లైనా నన్ను ఎందుకు జైలుకు పంపలేదు? అందరి ముందు వేసినటువంటి ప్రశ్న ఇది. మీ ప్రభుత్వమే ఉంది కదా, నన్ను ఎప్పుడు జైల్లో పెడతావు బుడ్డా? ఇది శిల్ప అందరి ముందు ప్రశ్నించినటువంటి మాట. వర్ధన్ బ్యాంకులో కోట్లు దోచుకున్నానని అనడం ఒక తప్పుడు ఆరోపణే కదా అని కూడా చెప్పారు. స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలు ధైర్యంగా నామినేషన్లు వేయాలని శిల్ప పిలుపునిచ్చారు. ఎన్నికల్లో నిలబడే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటారని శిల్ప చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ పొలిటికల్ హీట్ ఈ కామెంట్స్ తో పెరిగిందనే చెప్పాలి.